సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అంటే కొరింథీ సంఘంలో ఇక్కడ రాయబడిన మొదటి నేరం ఏంటంటే ఏకభావంతో లేకపోవటం. రెండో మాట ఏంటంటే ఏక మనస్సు లేకపోవటం, ఏక తాత్పర్యం లేకపోవటం, ఏకభావం లేకపోవటం, ఒకే మాట లేకపోవటం, వాళ్ళలో కక్షలు ఎక్కువగా ఉండటం, ఏక తాత్పర్యం లేకపోవటం ఈ కొరింథీ సంఘంలో క్రైస్తవులకి ఉన్నాయి ఈ తప్పులు. అందుకే పౌలు గారు డిఫరెంట్గా ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఒకరంటే ఒకరికి మరొక రకంగా ఆలోచించటం, ఒకే మనస్సు లేకపోవటం, ఒకరు అవునంటే ఒకరు కాదని, ఇలాంటి సంఘంలో ఇలాంటి అరమరికలన్నీ సహజంగా ఉంటాయి. ఏ సంఘంలోనైనా ఉంటాయి ఇలా. కానీ అది మంచిది కాదు. దేవుడు నమ్మదగిన వాడు కదా, మనల్ని పిలిచాడు ఆ మీద వచనాల్లో. అప్పుడు మనం అందరం ఒకటిగానే ఉండాలి. ఒకే మాట, ఒకే భావం, కక్షలు లేకుండా ఒకే మనసుతో, ఒక తాత్పర్యంతో, ఒక మంచితో మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాను అని మళ్ళా చెప్తున్నాడు 11వ వచనంలో. ఎందుకు చెప్పాడంటే, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. నా సహోదరులారా, మీలో కలహములు కలవు. ఏ విధమైన కలహాలు అంటే 12వ వచనంలో అంటున్నాడు, ఒకడు నేను పౌలు వాడను అని, ఒకడు నేను అపొల్లో వాడను అని, మూడోవాడు నేను కేఫా పేతురు వాడనని, నాలుగోవాడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. మీ గురించి నేనేమనుకుంటున్నానంటే, మీరు వ్యక్తుల పేర్లు పెట్టుకొని పిలువబడుతున్నారు. వ్యక్తుల పేర్లు, వ్యక్తి పూజ అంటారు దీన్ని. వ్యక్తి పూజ చేయకూడదు ఎవరికి. ఏమని చెప్పుకున్నారు, ఎంత డిఫరెంట్గా ఉన్నారు చూడండి. ఒకే సంఘంలో, కొరింథీ సంఘంలో ఒకే సంఘంలో ఉండి నేను పౌలు తాలూకా అని ఒక్కడు చెప్తే, నేను అపొల్లో వాడనని మరొకటి చెప్తే, నేను కేఫా వాడనని ఇంకొకటి చెప్తే, మరి ఒకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు. డిఫరెన్సెస్. అందుకే అన్నాడు, మీరందరూ ఏకభావంతో మాట్లాడవల్లని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. అందువలన మీలో కలహములు, సహోదరులారా, మీలో కలహములు కలవు, జరుగుతున్నాయి మీలో గొడవలు. మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారు నాకు చెప్పారు, మీ సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను. 4 భాగాలుగా విడిపోయారు. ప్రారంభ సంఘంలో 4 భాగాలుగా పిలువబడుతున్నారు. ఒకే సంఘంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా. దానికి పౌలు గారు ఏమి భయం చెప్తున్నారో చూడండి. 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మీరు నలుగురు నమ్ముకున్న మీరు ఎవరికి నమ్మకంగా ఉన్నారు? మీరు విభజించారు క్రీస్తుని. క్రీస్తు ఒక్కడినే నమ్మితే మనం అంతా ఒక్కటిగానే ఉంటాం. మీరు క్రీస్తు ఒక్కడినే నమ్మటం లేదు. పేతురు గారు నమ్ముతున్నాం, పౌలు గారు నమ్ముతున్నాం, అపొల్లోని నమ్ముతున్నాం, ఒకరేమో క్రీస్తుని నమ్ముతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా సంఘంలో ఉండకూడదు అనేది పౌలు గారు చెప్తున్నారు. 13వ వచనంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడ్డా?
క్రీస్తు విభజింపబడ్డే ఒక్కటిగానే ఉంటాడు. ఏకతాత్పర్యం. 9వ వచనంలో ఏముంది? మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 9వ వచనంలో తన కుమారుడి సహవాసంలో అంటే యేసుక్రీస్తుతో కలిసి ఉండడానికి మిమ్మల్ని పరలోకమందున్న తండ్రి పిలిచాడు అని అర్థం. పరలోకమందున్న తండ్రి పిలిచాడు. మరి మీరు ఎవరిలో ఉండాలి? క్రీస్తుతో కలిసి ఉండాలి. క్రీస్తుతో కలిసి ఉండాలి. కానీ వీళ్ళు క్రీస్తుతో కలిసి ఉన్నారా? లేదు. 4 రకాలుగా ఉన్నారు. అది తప్పు అంటున్నాడు. పౌలు మీ కొరకు సిలువేయబడినా? నన్ను నమ్ముతున్నారు, నేను మీకోసం ఏమైనా సిలువేయబడ్డానా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితురా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోకి నేను బాప్తిస్తున్నానుగా. మరి మీరు పౌలు పేరును మీరు బాప్తిసం పొందారా? పౌలు యొక్కయో అని ఏమైనా ఉపయోగించాడా దేవుడు? లేదే. కనుక మీరు అలాగ ఉండకూడదు. వ్యక్తుల్ని నమ్మకూడదు. యేసుక్రీస్తు ఒక్కడనే నమ్మాలి. దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. 14 నా నామమున మీరు బాప్తిసం పొందితురని ఎవరైనా చెప్పకుండానట్లు నా పేరు మీద మీరు బాప్తిసం పొందారని ఎవరైనా అంటే క్రిస్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు. బాప్తిసం ఇచ్చినంత మాత్రాన్న నా వాళ్ళు కాదు, వాళ్ళు క్రీస్తు వాళ్ళు అవుతారు. నేను 2 బాప్తిసం ఇచ్చాను, క్రిస్పునకు గాయకి. బాప్తిసం మీకు ఎవరిచ్చారు అంటే పౌలు గారు ఇచ్చారు బాప్తిసం. బాప్తిసం ఎవరైనా ఇవ్వచ్చు. బాప్తిసం మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు. మరి ఎవరైతే బాప్తిసం ఇచ్చారో వాళ్ళ పేరు చెప్తారేంటి? ఒక ఆయన పేతురు గారి చేత బాప్తిసం పొంది పేతురు వాడనని, ఒక ఆయన అపోల్లో గారి చేత బాప్తిసం పొంది అపోల్లో వాడనని, మరి ఒకడు కేఫా పేతురు పేరు చెప్పి బాప్తిసం. ఎవరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు మీరు. కనుక మీరు ఒక్కటిగానే ఉండాలి. నేను 2 బాప్తిసం ఇచ్చాను, వాళ్ళిద్దరూ కానీ ఏమైనా నా వలన బాప్తిసం పొందారు, నేనే వాళ్ళని నమ్మమన్నాను, నన్ను నమ్మమన్నాను అని వాళ్ళు ఒకవేళ అంటారేమో. అందుకే ఏమంటున్నాడు 14-15 వచనాల్లో, నా నామమును మీరు బాప్తిసం పొందుతారని ఎవరినైనా చెప్పకుండానట్లు క్రిస్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు. 2 బాప్తిసం ఇచ్చాను అని చెప్పాడు. ఓకే. అందుకే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 16వ వచనం, స్టెఫెను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితని. స్టెఫెను ఇంటివారు, అదే రాళ్లతో కొట్టబడి చంపబడ్డారే ఆయన, ఆ ఇంటి వాళ్ళందరికీ నేనే బాప్తిసం ఇచ్చాను. క్రిస్పుకును గాయకుని బాప్తిసం ఇచ్చాను, మరి ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు. ఆళ్ళ తర్వాత అందుకే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, స్టెఫెను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితని. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడిన స్టెఫెను గారు ఉన్నారా? అతని ఇంటి వారందరికీ నేను బాప్తిసం ఇచ్చాను. వీరికి తప్ప మరి ఎవరికైనా నువ్వు బాప్తిసం ఇచ్చితనేమో నేను ఎరుగను. బాప్తిసం ఇచ్చితే క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకి ఆయన నన్ను పంపెను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. ఇది బాప్తిసాలు ఇచ్చేయడం అని బాప్తిసాలు ఇవ్వటం మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. బాప్తిసం ఇచ్చేద్దాం, ఎలాగైనా ముంచేద్దాం అనే ఆలోచన మీలో ఉండకూడదు. ఎందుకంటే బాప్తిసం ఇవ్వడానికి దేవుడు మనల్ని పంపలేదు లోకానికి. దేవుడు మనల్ని క్రీస్తుతో సహవాసం ఏర్పాటు చేయలేదు. బాప్తిసం ఇవ్వడానికి కాదు, నేను సువార్తను ప్రకటించడానికి. బాప్తిసం ఎవరైనా ఇవ్వచ్చు. చూడండి, మన చర్చిలో ఎవరినైనా బాప్తిసం ఇవ్వమంటాను. ఎవరున్నారు అక్కడ? ప్రసాద్ ఉన్నాడా? ప్రకాష్ ఉన్నాడా? వాళ్ళు బాప్తిసం ఇచ్చేమని చెప్పండి. బాప్తిసం ఎవరైనా మీరు ఇవ్వచ్చు. కనుక బాప్తిసం ఇవ్వటం అనేది ఎవరైనా ఇవ్వచ్చు, కానీ వాళ్ళని బట్టి బాప్తిసం మీరు తీసుకోవడం లేదు. వాళ్ళని బట్టి మీరు బాప్తిసం పొందలేదు. యేసుని నమ్మారు, తండ్రిని నమ్మారు, బాప్తిసం అడిగారు, బాప్తిసం తీసుకున్నారు మీరు.
ఓకే. 18 సిలువ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి లేదు నాయన. 17వ వచనంలో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు, క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించటకు ఆయన నన్ను పంపెను. వాక్చాతుర్యం అనేది పెట్టకండి. చాలామంది చాలా మరి ఎలా మాట్లాడతారంటే క్లాసికల్గా మాట్లాడాలి అని, చాలా ఒక అంటే మెప్పు. వాక్చాతుర్యం అంటే పదజాలాలు తిప్పి తిప్పి మాట్లాడతారు. అలా మీరు మాట్లాడకూడదు. పౌలు గారు మాట్లాడడం ఎవరైనా మాట్లాడవచ్చు, మీ గొంతు ఎలాగున్నా మాట్లాడవచ్చు, అంతేగాని వాక్చాతుర్యంతో కాదు. వాక్చాతుర్యంతో కాదు. సిలువను గూర్చిన వార్త 18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, నశించుచున్న వారు కంటే చాలామందికి చెప్తుంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని నమ్మితే పరలోకం వెళ్ళిపోతామా అన్నట్టు చూస్తారా. సువార్త చేయడానికి వెళ్ళే వాళ్ళందరినీ అడ్డుకొని ఇలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి అసహ్యంగా, యేసు గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు, ప్రకటించే వారి గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు. నశించుచున్న వారికి అంటారు కానీ నశించిపోతారు ఇక్కళ్ళు. వాడు మాట వినగానే మీరు మాట్లాడడం మానేటివే. ఎందుకంటే వీడు డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, క్రీస్తుని అవమానపరిచి మాట్లాడుతున్నాడు కనుక వాడి జోలికి మీరు పోకండి, వెంటనే మానేయండి. ఎందుకంటే నశించుటకు వాడు నశించిపోతాడు, ఇక వాడు దెబ్బతింటాడు, నాశనం అవుతాడు. కనుక నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకైతే దేవుని శక్తి. మనకైతే దేవుని శక్తి, వాడికైతే నాశనాన్ని పోతున్నాడు కనుక వాడు అలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. కనుక ఎవరైనా మీరు సువార్త ప్రకటించేటప్పుడు తేడాగా మీతో మాట్లాడారనుకోండి, మీరు పెద్దగా పట్టించుకోకండి, వాడికి చెప్పకండి. వాడు నాశనానికి పోతాడు. వాడు నాశనానికి పోతాడు కనుక వాడు అలా మాట్లాడుతున్నాడు. నాశనానికి పోయేవాడితో మీరేం మాట్లాడతారు? వాడు నాశనానికి వెళ్ళిపోతున్నాడు, అలాగని నువ్వు నాశనానికి వెళ్ళిపోతావని కూడా ఆడి ముందు మీరు అనకూడదు. వాడు మళ్ళీ కొడతాడు. అప్పుడు అర్థమైందా? మీరు నాశనానికి వెళ్ళిపోతావని చెప్పకూడదు. సరేలేండి మేము చెప్పం, వెళ్ళిపోతాం అంతే. మంచి ముత్యాలు పందులు ఎదుట వేయొద్దన్నాడు యేసుక్రీస్తు. అంటే వాక్యం. మంచి ముత్యాలంటే దేవుని వాక్యం. మంచి ముత్యములను పందులు ఎదుట వేయకండి. ఒకవేళ వేశారనుకోండి, ఏంటి పందులు ఏవైనా మంచి ముత్యాలు అలంకరించుకుంటాయా? కోరుకుంటాయా? కోరుకో. కానీ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేస్తాయి. పందులు మీ మీద పడి ముత్యాలు తొక్కేసొచ్చి మీ మీద పడి చీలుస్తాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. మీ ముత్యములను పందులు ఎదుట వేయకండి. ఒకవేళ మీరు పొరపాటున పందులు ఇష్టపడతాయేమో ముత్యాలను అక్కడ కానేసారనుకోండి, ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. మీ మీద పడి ఒకవేళ ముత్యాలు కావాలని కోరుకుంటాయా? మనుషులకు ముత్యాలు కావాలి కానీ పందులకి ఎందుకు? చాలామందికి మనం మాట్లాడతారే, నీతో ఏం మాట్లాడుతారా బాబు, నువ్వు పందిలేటోడివి అంటాం. నువ్వు పందిలేటోడివి, నీతో ఏం మాట్లాడతాం అని అంటారు. అంటే వాడితో మాట్లాడలేము. వాడికి దేవుని వాక్యం అర్థం కాదు. వాళ్ళకి దేవుని వాక్యం ఈ కాలంలో అర్థం కాదని యేసుక్రీస్తు కాలం తర్వాత వాక్యం చెప్పేవారికి ఈ పందులు లాంటి వాళ్ళు కనబడినప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పగానే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. వాళ్ళ పందులు. ఎందుకంటే నాశనానికి పోతున్న వాళ్ళు, ముత్యములను కాళ్ళతో, వాక్యాన్ని కాళ్ళతో తొక్కుతున్న వాళ్ళు, మీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అని అర్థం.
ఇది ఎప్పటిదట? పాత నిబంధన కాలంలోదట. ప్రవక్తలు ప్రవచనమట. మనుషులు నశించుచున్న వారిని గూర్చి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై ప్రవక్తల గ్రంథాల్లో జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానులు జ్ఞానము, మనం ఇప్పుడు అలయన్స్ అనేవి లేవని ఎప్పటి నుంచి నేను చెప్తున్నాను, ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి. అంతరిక్షంలో ఉన్నటువంటి ఎలియన్స్, ఏ జీవులు అంటారో వాటిని, బుద్ధ జీవులు ఉన్నారో పైన ఆకాశంలో ఉన్నారు, వాళ్ళు అప్పుడప్పుడు భూమి మీదకి వస్తుంటారు, ఏదో చెప్తున్నారు. ఇది అందరికీ పంపించాను. ఎవరి సెల్లో ఉన్నాయో చూడండి. అందరికీ మొన్న పంపించాను. మొన్న అదొక న్యూస్ వచ్చింది. ఏమి, నాసా వాళ్ళు కదా మరి ఇవన్నీ చెప్తున్నారు. కోట్ల రూపాయల ప్రపంచ ధనాన్ని మనుషుల దగ్గర నుంచి వసూలు చేసి ఇలా పనికిరాని ప్రయోగాలన్నీ చేస్తూ మొన్న వచ్చింది చూసారా, అంతరిక్షంలో చిక్కడిపోయి అడ్రస్ లేకుండా సునీత విలియం ఏమంది తెలుసా? నాకు బుద్ధజీవి కనిపించింది అంది. దాని మొహం అదే బుద్ధులేని జీవి. అది బుద్ధజీవి అని ఒప్పుకున్నదంటే ఒక పనికిరాని దాన్ని, ఒక అబద్ధాన్ని బుద్ధజీవి అన్నదంటే దీనికి బుద్ధి ఉందా? దీనికి బుద్ధి లేదు అని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఏదైనా దొరికిందిరా? పంపించండి ఆయన, పంపించారట చూడండి ఆయన. జాన్సన్ పంపించేటట్టు చూడండి ఆయన. ఆ వార్త అయినా నాసా వాళ్ళు అదిగోండి, ఎటు ఇదేనా? కనిపించే మెరుపులు లాంటి వాహనాలు ఏలియన్స్వే. ఏంటి నమ్మట్లేదు? అమెరికా గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది. ఆహా, అవిగో ఏలియన్స్, అవిగవిగో యుఎఫ్ఓలు, గ్రహాంతర వాసులు మన భూమిపైకి రాబోతున్నాయి. ఆ కనిపించే మెరుపులు లాంటి వాహనాలు ఏలియన్స్వే. ఏంటి నమ్మట్లేదా? చెవులు పువ్వు పెడుతున్నారట, ఏలియన్స్ ఉన్నాయని మా అందరికీ. ఎగిరే పళ్ళాలు ఖచ్చితంగా ఏలియన్స్వే. కనిపించే మెరుపులు ఫ్లయింగ్ సాసర్సే. నేను చెబుతున్నాను, నేను నమ్ముతున్నాను అంటూ అమెరికా ఇన్నాళ్ళు ఏలియన్స్పై ఎన్నో కథలు చెప్పుకొచ్చింది. గ్రహాంతర జీవులు ఉన్నాయి అంటూ వీడియోలు గట్రా విడుదల చేసింది. ఏలియన్స్ ఇట్లాగే ఉంటారు అంటూ ఆకారాలను సృష్టించింది. ఏలియన్స్పై వందల సినిమాల్ని హాలీవుడ్ సృష్టించింది. భూమి, సూర్యుడు, మనిషి, ప్రకృతి ఉన్నారు అన్నది ఎంత నిజమో ఏలియన్స్ కూడా ఉన్నారు అన్నది అంతే నిజం. నిజం నాసా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పాను? గ్రహాంతర జీవుల గందరగోళం మనుషుల అని ఆర్టికల్ రాశాను. అదే సింహగర్జనలో 25 ఏళ్ల క్రితం. అది ఆర్టికల్ నేను రాసి 25 ఏళ్ళు అయింది, 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల క్రితమే దేవుడు నాకు ఇచ్చిన ఈ వేద గ్రంథంలో ఎలియన్స్ అనేవి లేవని నేను వాళ్ళకి చేసి ఆ బుక్లు అన్ని ప్రపంచం అంతా పంచాం మనం, ఈ సింహగర్జన. కనుక దేవుని పిల్లలారా, మన మాట నమ్మారా ఈ లోకం? మన మాట నమ్మలేదు. మరి ఎవరి మాట నమ్మారు? నాసా వాళ్ళ మాటలే నమ్మారు. ఇప్పుడు నాసా వాళ్ళని అంటున్నారు చెవిలో పువ్వులు ఎట్టేస్తున్నారు అందరికీ అని, మళ్ళీ వాళ్ళే అంటున్నారు. నమ్మిన మనుషులే తిరిగి ఒకరోజు నాసా అన్న అబద్ధాన్ని నమ్మారు, మన నిజాన్ని నమ్మలేదు వాళ్ళు. మనం ఏదో తెలివి తక్కువ వాళ్ళం అనుకున్నాడు వాడు. మనం ఎంత జ్ఞానులమో లోకానికి తెలుసు. అందుకంటాను మొన్న మనం ఆర్బీసీ విద్యార్థుల్ని సైంటిస్టులు అన్నాను. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న పాఠాలు శాస్త్రానికి డిఫరెంట్గా ఉంటాయి. శాస్త్రానికి వ్యతిరేకంగా మన పాఠాలు ఉంటాయి. శాస్త్రాలన్నీ తప్పుడు శాస్త్రాలు, మనుషులను తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. నాశనం అయిపోయింది. ఇప్పుడు 25 ఏళ్ళు అయింది నాశనం అయిపోవడానికి. ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా ఎలియన్స్ అంటే? ఎవరు నమ్మరు. మరి ఎలియన్స్ మీద ఎన్ని సినిమాలు, ఎన్ని కథలు, ఎంతమంది బుద్ధజీవులు.
ఎంత పని చేశారో చూడండి వీళ్ళు అబద్ధంగా. ఈ సునీత విలియం నాసా శాస్త్రవేత్త, అందుకే అక్కడికి వెళ్ళి అంతరిక్షంలో అడ్రస్ లేకుండా చిక్కడిపోయింది. తీసుకురావడానికి నెలలు పట్టాయి, నెలలు పట్టాయి ఆవిడ భూమి మీదకి రావడానికి. అలోమని ఏడ్చుకొని ఉంది అందులో. దేవుని పిల్లలారా, సునీత విలియం అంటే, మరి విలియం అంటే క్రిస్టియన్ నేమే కదా. క్రిస్టియన్ నేమ్ అయింది, అలా చేయొచ్చా? చేయకూడదు, కానీ చేసింది. అందుకే దేవుడు జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. ఎంతకాలం క్రితం జ్ఞానుల జ్ఞానం నాశనం అయిపోద్దని దేవుడు మాట్లాడాడు? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. కాగా నేను మరలా జనుల ఎదుట నేను ఒక ఆశ్చర్యకార్యాన్ని చేస్తాను, బహు ఆశ్చర్యముగా జరిగిస్తాను. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. యెషయా గారు చెప్పారు. యెషయా గ్రంథంలో చదువుతున్నారు. ఎప్పుడు చెప్పారు యెషయా గారు? క్రీస్తుకు ముందు 700-800 సంవత్సరాలకు ముందు, క్రొత్త నిబంధన రాకముందే, క్రీస్తుకు ముందు 700-800 సంవత్సరాల క్రితమే పెద్ద ప్రవక్త, మేజర్ ప్రాఫిట్ అయిన ప్రవక్తలందరిలో పెద్దవాళ్ళు వీళ్ళు. ఇర్మియా, యెషయా, వీళ్ళ ఈ టైపులో ఎహెజ్కేలు, వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రవక్తలు. వాళ్ళ ద్వారా ఆ రోజు చెప్పించాడు. అంటే ఈ వేళకి ఎంత? ఈ 2025 సంవత్సరాలు ప్లస్ అదొక 800 సంవత్సరాలు, అంటే 3000 చిల్లర. ఏమండి 3000? 2825 సంవత్సరాలు అయింది. మూర్ఖుల్ని, జ్ఞానుల్ని మూర్ఖులుగా చేస్తాను, ప్రజల మధ్య ఏం చేస్తానన్నాడు వాళ్ళని? జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉందో పాత నిబంధనకి వెళ్ళి అపోస్తుల కార్యాలు 29:14 ఏం కనిపించింది? మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం చేస్తాను, బహు ఆశ్చర్యముగా జరిగించిన బుద్ధజీవుల బుద్ధి లేని జీవుల అని అంటున్నారు. ఇప్పుడు ఆశ్చర్యం, సిగ్గుపడిపోతున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ ఏమైపోతారు? సిగ్గుపడిపోతున్నారు, తలంచుకున్నారు. కానీ నిజం ఒప్పుకోరు కదా వాళ్ళు, నిజం ఒప్పుకోరు. మళ్ళా సైలెంట్గా ఉంటారు. మరలా ఎక్కడో ఫ్లయింగ్ సాసర్ దిగింది, గ్రహాంతర ఒక విమానం లాంటిది వచ్చి అరణ్యంలో దిగింది, అందులో నుంచి బుద్ధజీవులు దిగారు, అరణ్యంలో తిరుగుతున్నారు అంటాడు. ఇవన్నీ కూడా కహానీలు చెప్తున్నారు వీళ్ళు. అలాగే యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానులను వారి కల్పనల్లోనే, కల్పితాల్లోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. చూసారా? ఇప్పుడు తలకిందులు అయిపోయాడా? మన మాట నమ్మరు. వాళ్ళే మళ్ళీ తప్పులు ఒప్పేసుకుంటున్నారు. వాళ్ళే తలక్రిందులు చేస్తాను వాడవే. ఏమన్నాడు? జ్ఞానులను వారి కృత్రిమందునే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును. ఏనన్నా 13వ వచనం. వెరీ గుడ్. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు అవమానము నొందిన వారై వారే విస్మయం ఉంది చిక్కునబడి ఉన్నారు. అందుకనే నేను ఛాలెంజ్ చేస్తాను కదా. మీరు మనం చూసుంటారు, తొడలు కొట్టడం, జబ్బజరచడం, ఇవన్నీ చూశారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నవి వాస్తవాలని నేను నమ్మేశాను. బైబిల్లో ఉన్నవి వాస్తవాలని నేను నమ్మాను. కానీ వాళ్ళు బైబిల్ లేకుండానే
అంతరిక్ష జీవులు ఉన్నాయని వాళ్ళు నమ్మారు. కనుక నేను ఈ ఛాలెంజ్ సింహగర్జులు ఎప్పటికీ ఛాలెంజ్ అని ఉంటుంది. ఛాలెంజ్ అని అండర్లైన్ చేసి ఈ పదాలన్నీ ఉంటాయి. రమ్మంటాను, రండి వాదిస్తారా, రండి నాతో. అందుకే ఎవరో నా దగ్గరికి రారు. కారణం ఇదిగో ఈ టాపిక్స్ అన్నీ విన్న తర్వాత వాళ్ళు, అవునరా బాబు వీటి దగ్గరికి వెళ్ళామంటే ఏదో చూపించేస్తాడు మనకి, మనం అనవసరంగా కింద మీద పడిపోవాలి, అక్కడ మన పరువు ఏమైపోతుంది, మన ప్రెస్టేజీ, ప్రపంచంలో నాసా శాస్త్రవేత్తల పేరు మనకి, మనం వాడి దగ్గరికి వెళ్ళి ఓడిపోయే కంటే దొంగోడు తేలిగుట్టినట్టుగా మనం అలా ఉండిపోదాం, మాట్లాడొద్దు, ఏమనొద్దు, వాడు అరుచుకొని అని మనల్ని వదిలేశారు వాళ్ళు. ఇకపోతే యేసుక్రీస్తు కాలంలో ఏమన్నారు? మత్తయి సువార్త 11:25 యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మత్తయి సువార్త 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని, నువ్వే కదా ప్రభు, ఆకాశంలో ఏమన్నా నువ్వే చెప్పాలి, భూమి మీద ఏమన్నా లోపల నువ్వే చెప్పాలి. ఆకాశమునకు భూమికిని నువ్వే ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును. ఇలాంటి పిడి సుందరం నోటంటే వచ్చే ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి మరుగు చేసి, మన చిన్నపిల్లలం కదా దేవుని దృష్టిలో. వాళ్ళేమో చాలా ఏదో అమెరికాలో ఉన్నవాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పుకున్నారు, మనం ఇండియాలో ఉన్నవాళ్ళం ఏదో పేదవాళ్ళు చిన్నపిల్లలం, మనం ఏదో జ్ఞానం తక్కువ వాళ్ళం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా యేసుక్రీస్తు మాటలు, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. ఓకేనమ్మా, టైం అయింది, సెలవు.